హలో అండి. చాలా రోజుల తర్వాత సండే వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు. ఈరోజు అయితే సండే స్పెషల్స్ కూడా షేర్ చేస్తున్నాను. రీసెంట్‌గా చికెన్ తినకూడదు అట్లా చాలా రోజులు నడిచింది కదా! సో, అప్పుడు మేము కూడా చికెన్ అయితే తినలేదు. అప్పట్లో రొయ్యలు తెచ్చుకొని తినేవాళ్ళం. మళ్ళీ తర్వాత చికెన్ తినడం స్టార్ట్ చేశాము. మీరు కూడా తింటున్నారా లేదా కామెంట్ చేయండి. ఈరోజైతే చికెన్ కర్రీ అండ్ వెజ్ పులావ్ చేస్తున్నాను అనమాట. మోస్ట్‌లీ మా ఇంట్లో ఎవ్రీ వీక్ చికెనే ఉంటుంది. బికాజ్ మా హస్బెండ్ అసలు వేరేది తినరనమాట. చికెన్ ఆర్ రొయ్యలు ఈ 2 మాత్రమే తింటారు. ఇంక అందుకే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇదే కుక్ చేస్తూ ఉంటాను. ఇంక ఈరోజైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మీన్‌వైల్ ఇంకా ప్యారలల్‌గానే వెజ్ పులావ్ కూడా చేసేస్తున్నాను అనమాట రోబో కుక్‌లో. అండ్ చేతన్ కోసం సెపరేట్‌గా కుక్కర్‌లో రైస్ కూడా పెట్టాను. వాడు వెజ్ పులావ్ సరిగ్గా తినడని చెప్పేసి. ఇంకా చికెన్ కర్రీ పెరుగుతో మేనేజ్ చేస్తా అనమాట. ఈ మధ్య కాస్త అలవాటయింది. ఇంతకుముందు అస్సలు తినేవాడు కాదు నాన్ వెజ్ అంటే. ఇంక ఇక్కడ వాటర్ తాగడానికి తిప్పలు అప్పుడే స్టార్ట్ అయిపోయాయనమాట. సమ్మర్ వచ్చిందంటే చాలు చేతన్ వాటర్ తాగడం మానేస్తాడు. ఇంక ఈ బాటిల్ కొత్తగా కొన్నదనమాట. ఇంతకుముందు ఎప్పుడో తీసుకున్నాంలేండి డీమార్ట్‌లో. ఇది కనిపిస్తే కాస్త అట్రాక్టివ్‌గా ఉంటది కదా అని చెప్పేసి డైవర్ట్ చేసి ఏదో విధంగా అలా వాటర్ తాగిస్తున్నా. బట్ ఫుల్ మారం చేస్తున్నాడు. ఇంకా సమ్మర్ కంప్లీట్‌గా స్టార్ట్ అవ్వకముందే ఏడిపించడం స్టార్ట్ చేసేసాడు. తర్వాత అయితే ఇక్కడ ఈ కప్స్‌తో మాకు ఒక ఇల్లు కడుతూ ఉన్నాడనమాట. వాడు రకరకాల షేప్స్‌లో తయారు చేసి వాడు అనుకున్నవన్నీ చెప్తూ ఉంటాడు. చాలా ఫన్నీగా అనిపిస్తది. ఇది మా కోసం ఇన్ని ఫ్లోర్‌లు ఇల్లు కట్టాడంట. చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు. ఈలోగా మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ఇంకా ఆయనైతే లంచ్ చేసి మళ్ళీ స్కూల్‌కైతే స్టార్ట్ అయిపోతున్నారనమాట. ఈ గ్యాప్‌లో వాడు కాలింగ్ బెల్ కొట్టించాలంట. ఫుల్ వీడియో లింక్ ఛానల్ నేమ్ కింద ఇచ్చా. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి.